వల్లభ్ సమ్మయ్య, తెలంగాణ రాష్ట్ర ఓటర్ల సంఘం వ్యవస్థాపకులు. ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏంటంటే వాస్తవానికి తెలంగాణ అనేది ఒక హైలైట్. వాస్తవానికి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇలా సిటీలో చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఇలా సంక్షేమ పథకాలు, ఇలా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన అప్పులు కట్టుకుంటా వడ్డీలు కట్టుకుంటా కూడా సంక్షేమ పథకాలు, ఇలా ఫ్రీ బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రైతుల రుణమాఫీ చాలా పెద్దది. అట్లాగే ఇలా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో జరగలే. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. రౌడీలకు టికెట్లు ఇవ్వడం అనేది ఒక బురద చల్లడమే. వాళ్ళు ఎట్లాగో నవీన్ యాదవ్ ఖచ్చితమైనటువంటి మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇలా ఒకప్పుడు కేసీఆర్ అంటానికి ఏమి ఆస్తులు లేవు. ఇవాళ వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని విద్యార్థుల శవాల మీద వేసుకొని ఇవాళ ప్రభుత్వం నడిపించి తెలంగాణను లూటి చేసిండు. అసలు కాళేశ్వరం కట్టాల్సింది మేడిగడ్డల కాదు, అసలు తమిళిగడ్డల కట్టాల్సిన ప్రాజెక్టును తీసుకొచ్చి మేడిగడ్డ పెట్టి ఒక 40,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టును 1,10,000 కోట్ల చేసి, అంటే పర్సెంటేజ్ల కోసమే పనిచేసిండు. మిషన్ భగీరథ ఉన్నది. మిషన్ భగీరథ ఆల్రెడీ మున్సిపాలిటీలలో కనెక్షన్స్ ఉన్న మళ్ళా కొట్టి మళ్ళీ చేసిండు. ఇట్లా ప్రతి దాంట్లో కమిషన్ల కోసం కమిషన్ ఏజెంట్ గా పనిచేసిండు తప్ప ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని. చాలా సంక్షేమ పథకాలు అమలైనాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు ఒక ఫ్రీ బస్ తప్ప ఏం కాలేదని చెప్పి ప్రచారం. ఇప్పటిదాకా నేను చెప్పిన సన్న బియ్యం ఇప్పుడు వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తూనే ఉన్నాయి, రైతు రుణమాఫీ జరిగింది, ఇంకా కొన్ని పథకాలు చేయబోతున్నాడు. ఫ్రీ బస్సు చూసుకో, ఎందుకు జరుగుతాయి చూడండి, మీరు కళ్ళం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతాయి. ఇంకా కూడా పథకాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది, చేస్తారు కూడా. ఇంకా ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎన్ని అప్పులున్నా కూడా ఒక్కొక్కటి పథకాన్ని అమలు పరచుకుంటూ పోతున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఒక దార్శనికుడు. కేసీఆర్ అనుకున్నాం, కానీ కేసీఆర్ అనుకునే మేము గెలిపించినాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు చెటకోపం పెట్టాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్న దాంట్లో చేసుకుంటూ పోతాడు, అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ పథకాలు చేస్తాడు, 2 విధాల చేసుకుంటూ ముందుకు పోతాడని కూడా మీరు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మా ఒడ్డెర్లకు కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పథకాలు తీసేసిండు. మాకు అభివృద్ధి చేయలే. ఏనాడు కూడా ఒడ్డెర్లు అనే ముచ్చట ఒక మాట కూడా కేసీఆర్ నోట్లో రాలే. కాబట్టి ఒడ్డెర ప్రజలు 100కి 100 పాలు ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఓడగొడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించి నవీన్ యాదవ్ ద్వారా ఒడ్డెర్ల యొక్క ఐకమత్యాన్ని కూడా తెలియపరచబోతాను. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం నడుస్తున్నది. ఆల్రెడీ నవీన్ అన్న గెలుపు ఫిక్స్ తెలిసిపోయినది. మెజార్టీ కోసమే మనము చేయాల్సి ప్రచారం చేస్తున్నాము. ఇవాళ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రేవంత్ అన్న ప్రభుత్వంలో చాలా అధికంగా ప్లస్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరైనా కూడా ఏ ఆపద వచ్చిందన్నా కూడా నేను ఆదుకుంటాననే వ్యక్తి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం వల్ల మనకు అదృష్టంగా మనం భావించాలి. ఈ జూబ్లీ హిల్స్లో ఇప్పుడు మన నవీన్ అన్న గారు వాళ్ళ కృషి ఎంత చేసిరు అనేది, వాళ్ళు వ్యక్తిగతంగా ఎంత మంచి వాళ్ళు అనేది, సరే గత ప్రభుత్వము ప్రతిపక్షము ఎన్ని పోట్లు పోల్చినా కూడా మనము నవీన్ అన్న ఆత్మగౌరవంతో మనం ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నవీన్ అన్న ఆయన ఒక యువ నాయకుడు, యువగలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అన్న బీఆర్ఎస్ పార్టీ అనేది అప్పర్ క్లోజ్ కేసీఆర్ తో ఉంటే కేసీఆర్ బతుకున్న రోజులే ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పోగానే వాళ్ళ కుటుంబం వాళ్ళకే సంకేతాలు లేవు. ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కేటీఆర్ గారు వాళ్ళు మీరు ఉంచుకుంటే మంచిది. కేటీఆర్ గారు ఏంటంటే ఎంతసేపు ఉన్నా వచ్చి, ఇప్పుడు బాబు ఆయన చనిపోయిన మా ఎమ్మెల్యే గారు వాళ్ళ వైపు నిలబెట్టి వాళ్ళు ఎంత చేస్తున్నారు ఏందనేది వాళ్ళు చేసింది టోటల్ జీరో. చేసిన జూబ్లీ హిల్స్ లో టోటల్ జీరో. రేవంత్ రెడ్డి వచ్చినాక సంక్షేమ పథకాలు అమలైనవి. ఫ్రీ కరెంట్ అయితేంది, మన సన్న బియ్యం అయితేంది. ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఫ్రీ రైస్ తీసుకుంటున్నారు. మీకు సన్న బియ్యం వల్ల ఎంత బెనిఫిట్ ఉన్నదంటే ఒక నిరుపేద ఒక పై స్థాయి లెవెల్ క్యాండిడేట్ కూడా ఇలా సన్న బియ్యం తినే తీసుకొచ్చినాడు మన రేవంత్ అన్న. ఎందుకంటే రేవంత్ అన్న ఏంటంటే ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాడు, ఒక వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చినాడు. కాబట్టి మన ప్రజల సంక్షేమం కోసమే కొట్లాడుతున్నాడు. గెలుస్తున్నారు. మేము గెలవడం ఆల్రెడీ గెలిచిపోయినాడు. మేము మెజార్టీ కోసం కొట్లాడుతున్నాం.